నమస్తే. కాంట్రవర్సీ స్టార్ ఉన్నాడు కదా చంద్రహాస్, బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా తీసిండు. ఆ సినిమా తీసిన విషయం కొంతమందికి తెలుసు. ఆయన తీసినప్పుడు ఆ సినిమా ఎవరికి తెలియదు. మరి ప్రమోషన్ కోసం చేసిండో, పబ్లిసిటీ కోసం చేసిండో, ఏ పిచ్చితో చేసిండో కానీ సినిమాలో పాట ఒకటి ఉంటే ఈయన సొంతంగా పాడింది మరో పాట. గుంజి 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 గూ పగల కొడతా. ఇలాంటి చెత్త పదాలు, నీచమైన పదాలు, బూతు పదాలు, మనం పలకలేని పదాలు ఈయన పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎంత డేర్గా అంటే అంత డేర్గా పాడిండు. ముందు పెద్ద పెద్ద గెస్టులు ఉన్నారు. అందులో ఒకరైనటువంటి హీరో జేడి చక్రవర్తి గారు, సీనియర్ హీరో. ఆయన ఏదో రెస్పెక్ట్ తోటి పిలిస్తే ఆయన వచ్చాడు. ఆయన ఎక్కువగా పబ్లిక్ ఫంక్షన్లో కనబడలే. ఆయన ఎందుకో ప్రభాకర్ గారి గురించి వచ్చినట్టు నాకు అనిపించింది. ఈ సినిమాని కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు. ఈయనదంటే సెకండ్ సినిమా. రామ్నగర్ బన్ అని ఫస్ట్ సినిమా ఇచ్చిండు. అన్ని థియేటర్లు అప్పుడే బంద్ చేసుకున్నారు, కానీ సినిమా లేకుండా బంద్ చేసారు. కానీ అయితే ఈ కాంట్రవర్సీ చేసిండు. నేను నిన్న మొన్న 2 రోజులు రియాక్ట్ అయినా. అయితే ఒక జర్నలిస్ట్ను బెదిరించిండు ఈయన కూడా. అయితే ఇప్పుడు ఈయన సినిమా నిన్న రిలీజ్ అయింది. సిగ్గు లేకుండా ఈరోజు థియేటర్లో ఏడ్చుకుంటూ, నేను చేసిన పనికి నా సినిమాను చంపేస్తారేమో, నా సినిమాని నేనే చూస్తే నాకే ఏడుపు వచ్చేస్తుంది, చివరి 15 నిమిషాలు సినిమా మొత్తం ఏడిపించేస్తుంది మీకు అని చెప్పేసి నీతులు, శ్రీరంగ నీతులు చెప్తుండు. ఇప్పుడు ఏడుస్తుండు. ఒక విషయం ఏంటంటే, నువ్వు చేసిందేమో లంగ పని, ఇవాళ వచ్చి నువ్వు శ్రీరంగ నీతులు చెప్తున్నావు. నాయన, నీ సినిమాను తెలంగాణలో ఎవడు చూడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడు. మొన్న ఒక జర్నలిస్టు నువ్వు పాట ఏం పాడినవు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్, బిగ్ టీవీ జర్నలిస్ట్ అనుకుంటా ఆయన. అయితే ఆ జర్నలిస్ట్ వచ్చి నీ మీద మాట్లాడితే ఆయన ఎట్లా మాట్లాడతాడు? 24 గంటలు టైం ఇస్తున్నానని అతనికి, అంతు చూస్తా అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడింది. కనీసం అపాలజీ చేసినవను లేదు, ఒక క్షమాపణ చెప్పలే, నా తప్పైందని ఒప్పుకోలే. ఇవాళ నీ ఇంట్లో వాళ్ళు నేను తిడతా ఉంటే, అంత మంచి ఆ సినిమా ఎట్లుంది మనకు తెలియదు, అంత మంచిగా ఉంది సినిమా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళే. ఆ సినిమా నిజంగా మంచిగా ఉన్నా ఇప్పుడు ఎవడొచ్చి పబ్లిక్లు థియేటర్లో లేడు, వీళ్ళే ఉన్నారు ఆ థియేటర్లో. చూసుకొని ఒక్కొక్కరు తిడతా ఉంటే ఇవాళ ఏడుస్తూ ఉన్నాడు. అయినా కూడా వాడు సారీ చెప్పటం లేదు ఎవరికి. కాబట్టి స్టిల్ తెలంగాణ ప్రజలు నీ సినిమాను బ్యాన్ చేస్తూ ఉన్నారు.